Hello viewers, welcome back to our channel Exam Thoughts. This is Aishwarya. CPGET 2023లో మనకి కోర్సెస్ యొక్క ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేటివి చేంజ్ చేయడం జరిగింది. సో సిపిగెట్లో ఏ కోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు ఏ కోర్స్కి ఎలిజిబుల్ అనేటి ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎలిజిబిలిటీ కండిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు, సిపిగెట్లో ఏ సబ్జెక్ట్కి అంటే పీజీలో ఏ సబ్జెక్ట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు ఎంట్రన్స్ రాయడం కోసం, ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్కి మీరు ఎలిజిబుల్లా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ చేశారు, సో ఇప్పుడు మీరు ఎంఏ ఇంగ్లీష్ చేయాలి అనుకుంటున్నారు, మీరు ఎలిజిబుల్లా కాదా? ఆర్ మీరు బీకామ్ చేశారు, మీరు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేయాలనుకుంటున్నారు లేదా ఎంఏ తెలుగు చేయాలనుకుంటున్నారు, అలా మీరు ఎలిజిబుల్లా కాదా అనేటిది ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ కంపల్సరీ మీరు ఎలిజిబిలిటీ కండిషన్స్ తెలుసుకున్న తర్వాతనే ఆ కోర్స్కి అప్లై చేయండి. మీరు ఏ కోర్స్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి అనేటిది మనకి అఫీషియల్ వెబ్సైట్లో పీడిఎఫ్ ఉంది. ఆ పీడిఎఫ్ని క్లియర్గా చదవండి. అండ్ ఆ పీడిఎఫ్ని నేను ఇక్కడ సింపుల్ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో నన్ను అడగొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డౌట్ అయితే నేను అందరికీ క్లియర్ చేయాలి అనుకుంటున్నాను. కమెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఆర్ వాట్సాప్లో కానీ నాకు వస్తున్న మెసేజెస్ అండ్ క్వశ్చన్స్ ఏంటి అంటే, అక్క నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను కానీ ఎగ్జామ్స్ ఇంకా అవ్వలే కదా, ఇప్పుడు నేను అప్లై చేసుకోవచ్చా సిపిగెట్కి అంటే, ఎస్, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు మీరు ఇప్పుడు అప్లై చేసి తర్వాత ఎగ్జామ్ అయ్యి సిపిగెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయ్యి రిజల్ట్స్ వచ్చి మీకు పీజీ అడ్మిషన్స్ వచ్చే లోపు ఇక్కడ ఇటు సైడ్ మీకు డిగ్రీ 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇప్పుడే అప్లై చేసుకోవాలి, నేను 6th సెమిస్టర్ ఇంకా రాయలేదు, ఇప్పుడు అప్లై చేసుకోవాలా వద్దా అని చాలామంది డౌట్ ఉంది. కాదు, మీరు ఇప్పుడే అప్లై చేసుకోవాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు, 6th సెమ్లో ఉన్నవాళ్ళు, అలానే బీఈడి 4th సెమ్లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ పీజీ చేయాలి అనుకుంటే మీరు ఇప్పుడే అప్లై చేసుకోవాల్సింది. సో ఈ డౌట్ అయితే క్లియర్ అయింది. నెక్స్ట్ ఇంకా మీరు ఏ కోర్స్కి ఎలిజిబుల్ అనేటిది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలానే మన సిపిగెట్ ఎగ్జామ్ థాట్స్ టీమ్ అప్లికేషన్ ప్రాసెస్ని, అప్లికేషన్ సర్వీసెస్ని కూడా అందిస్తుంది. సో మీకు ఎవరైనా డౌట్ ఉండే అప్లికేషన్ మా ద్వారా మీరు చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ ఆర్ వాట్సాప్ కాల్ చేయొచ్చు. మేము ఆల్రెడీ అప్లికేషన్స్ని చేస్తున్నాము. అండ్ సిపిగెట్ యొక్క ఫుల్ గైడెన్స్ కూడా వాట్సాప్ ద్వారా మీకు అందించబడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఎలిజిబిలిటీ కండిషన్స్ని కంపల్సరీ తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు సిపిగెట్ రాసేశారు, ఎగ్జామ్ కూడా అయిపోయింది, అప్లికేషన్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు వాళ్ళకి అలౌ చేయట్లేదు వెబ్ ఆప్షన్స్ వెరిఫికేషన్ అప్పుడు. ఎందుకు అని చూస్తే తను ఏదైతే ఎగ్జామ్కి అప్లై చేశాడో, ఏదైతే కోర్స్కి అప్లై చేశాడో అదే ఎలిజిబిలిటీ తనకి డిగ్రీలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తను ఎంఎస్సి మ్యాథ్స్కి అప్లై చేశాడు, బీఎస్సీలో మ్యాథ్స్ కాకుండా వేరే సబ్జెక్ట్ చదివారు అండ్ ఎంఎస్సీ మ్యాథ్స్కి బీఎస్సీ ఎంఎస్సీ కదా అని అప్లై చేశారు, ఎగ్జామ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ వెబ్ ఆప్షన్స్ అప్పుడు అలౌ చేయట్లేదు. ఎందుకు అని చూస్తే తను బీఎస్సీలో మ్యాథ్స్ని ఒక సబ్జెక్ట్ లాగా చదవలేదు, కానీ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్కి అప్లై చేసేసారు. ఇప్పుడు 1 year లాస్ అయినట్టు. సో మీరు ఎలిజిబిలిటీ కండిషన్స్ని చూసి అప్లై చేసుకోండి. మీరు ఎలిజిబుల్లా కాదా మీరు అప్లై చేసే కోర్స్కి, అది నేను ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం సిపిగెట్ 2023 వెబ్సైట్లో ఇచ్చిన ఎలిజిబిలిటీ కండిషన్స్ని క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్ మీకు అర్థం అవ్వకపోతే నేనైతే ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఏ కోర్స్ని చేయాలి అనుకుంటున్నారో దాని ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటి అని విన్న తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ చూద్దాం. మనకు ఉంటుంది కదా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఎంకామ్, అలానే ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ అని. సో ఫస్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఏంటి, దీంట్లో ఏం కోర్సెస్ ఉంటాయంటే ఎంఏ ఏఐసిహెచ్ఏ, ఎంఏ అరబిక్, అన్ని లాంగ్వేజెస్ ఇక్కడ వస్తాయి. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అన్ని లాంగ్వేజెస్ని మనం ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అంటాం. లైక్ ఎంఏ ఇంగ్లీష్, హిందీ, పర్షియన్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క లాంగ్వేజ్కి అండ్ ఒక్కొక్క కోర్స్కి ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎంఏ ఏఐసిహెచ్ఏ ఎనీ గ్రాడ్యుయేట్. నేను ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను, మనకి ఎలిజిబిలిటీ కండిషన్లో ఎనీ గ్రాడ్యుయేట్ అని ఉంటే అర్థం మీరు బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీలో ఏ స్ట్రీమ్ చదివినా కూడా ఆ పర్టికులర్ కోర్స్కి అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఎంఏ ఏఐ హెచ్సిఏ ఉంది, దానికి ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డూయింగ్ పీజీ ఇన్ ఎంఏ ఏఐసిహెచ్ఏ. నెక్స్ట్ వచ్చేసి ఎంఏ అరబిక్. సో ఎంఏ అరబిక్ మీరు అప్లై చేయాలి అనుకుంటే పీజీలో మీరు ఎంఏ అరబిక్కి అప్లై చేయాలి అనుకుంటే సిపిగెట్లో మీరు డిగ్రీలో బ్యాచిలర్స్ డిగ్రీలో అరబిక్ లాంగ్వేజ్ని చదివి ఉండాలి. అరబిక్ని ఒక లాంగ్వేజ్ లాగా చదివి ఉండాలి కంపల్సరీ, అప్పుడే మీరు ఎంఏ అరబిక్కి ఎలిజిబుల్. అండ్ ఎంఏ ఇంగ్లీష్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్. ఎవరికైనా ఎంఏ ఇంగ్లీష్ చేయాలి అనుకుంటే మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు, ఎంఏ ఇంగ్లీష్ చేయొచ్చు సిపిగెట్ ద్వారా అప్లై చేసి.
నెక్స్ట్ ఎంఏ హిందీ. ఎంఏ హిందీకి ఎలిజిబిలిటీ ఏంటి? మీరు కంపల్సరీ డిగ్రీలో హిందీని ఒక లాంగ్వేజ్ లాగా చదివి ఉండాలి 40% మార్క్స్ తోటి. సేమ్ ఫర్ కన్నడలో కూడా మీరు పీజీలో కన్నడ చేయాలి అంటే, పీజీలో కన్నడ లాంగ్వేజ్ చేయాలి అనుకుంటే ఎంఏ కన్నడ, డిగ్రీలో కన్నడ అని ఒక లాంగ్వేజ్ లాగా చదివి ఉండాలి. మరాఠీకి కూడా సేమ్. అలానే పర్షియన్కి కూడా మీరు డిగ్రీలో పర్షియన్ని ఒక లాంగ్వేజ్ లాగా చదివి ఉండాలి. సాంస్క్రిట్ కూడా మోస్ట్లీ మనం సాంస్క్రిటే చదివి ఉంటాం కదా. సో ఇప్పుడు మీరు ఎంఏ సాంస్క్రిట్ చేయాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడు మీరు డిగ్రీలో మీ లాంగ్వేజ్ సాంస్క్రిట్ లాగా మీరు ఒక లాంగ్వేజ్ని సాంస్క్రిట్ లాగా చదివి ఉండాలి. నెక్స్ట్ ఎంఏ తెలుగు. కానీ ఇక్కడ ఎంఏ తెలుగు మీరు ఏ డిగ్రీ చేసినా మీరు ఎంఏ తెలుగుకి ఎలిజిబుల్, ఎంఏ తెలుగు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఏ ఉర్దూ వచ్చేసి మీరు ఎంఏ ఉర్దూ చేయాలి అనుకుంటే డిగ్రీలో ఉర్దూని ఒక సబ్జెక్ట్ లాగా ఒక లాంగ్వేజ్ లాగా చదివి ఉండాలి. నెక్స్ట్ ఎంఏ ఇస్లామిక్ స్టడీస్కి ఎనీ గ్రాడ్యుయేట్ ఈస్ ఎలిజిబుల్. ఎంఏ లింగ్విస్టిక్స్కి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఈస్ ఎలిజిబుల్. ఎంఏ ఫిలాసఫీకి ఎనీ గ్రాడ్యుయేట్ ఈస్ ఎలిజిబుల్. ఎంఏ థియేటర్ ఆర్ట్స్కి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. కానీ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఎ మినిమమ్ ఆఫ్ 2 years స్టేజ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్కి సంబంధించింది కదా, సో మినిమం 2 years డ్రామాస్ చేయడంలో కానీ ఆర్ట్స్ పర్ఫార్మింగ్లో కానీ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ తెలుగు ఈజ్ డిజైరబుల్. ఇట్లాంటివి ఇక్కడ మనకి ఎంఏ థియేటర్ ఆర్ట్స్కి కండిషన్స్ ఇచ్చారు. సో ఇది ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్. క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంటాం. సోషల్ సైన్సెస్, సో ఇందులో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి? ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, ఇట్లాంటి కోర్సెస్ ఉంటాయి. సో ఈ కోర్సెస్కి ఎలిజిబిలిటీ చూద్దాం. మీరు ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ కనిపిస్తున్న ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కోర్సెస్కి అన్నిటికీ ఎనీ గ్రాడ్యుయేట్, మీరు ఏ గ్రాడ్యుయేట్ చేసినా ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ చేయొచ్చు. ఒక్కటే మనకి ఇక్కడ ఉన్న అబ్జెక్షన్ ఏంటంటే మీరు ఎంఎల్ఐసి మాస్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్ కాకతీయ యూనివర్సిటీ నుంచి చేయాలి అనుకుంటే అప్పుడు బిఎల్ఐసి చేసి ఉండాలి, బ్యాచులర్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ కంపల్సరీ. అది తప్ప మిగతావి ఎంఏ ఎకనామిక్స్ ఎనీ డిగ్రీ, ఎంఏ హిస్టరీ చేయాలన్నా ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. అండ్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో ఎనీ డిగ్రీ. అంటే మీరు డిగ్రీలో ఏ స్ట్రీమ్ చేసినా కూడా ఇక్కడ చూపిస్తున్న సోషల్ సైన్సెస్ కోర్సెస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. లైక్ ఎంఏ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, హిస్టరీ. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు లాస్ట్ ఇయర్ ఇలా లేకుండే, సపరేట్ స్పెసిఫికేషన్స్ ఉంటుండే, కానీ ఇప్పుడు చేంజ్ చేశారు, అప్డేట్ చేశారు. అందుకే మీరు తెలుసుకోండి. ఎంఏ హిస్టరీ, ఎంఏ జర్నలిజం, ఎంఎల్ఐసి, బిఎల్ఐసి. ఎంఎల్ఐసి అండ్ బిఎల్ఐసి అంటే మాస్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్, ఇంకా బ్యాచులర్ ఇన్ లైబ్రరీ సైన్స్. ఇది కూడా ఎనీ గ్రాడ్యుయేట్. కానీ ఎంఎల్ఐసి ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ నుంచే ఎంఎల్ఐసి చేయాలి అనుకుంటే బ్యాచులర్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలి. అండ్ మాస్టర్ ఇన్ సోషల్ వర్క్కి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. అండ్ మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎనీ గ్రాడ్యుయేట్. మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ ఎనీ గ్రాడ్యుయేట్. పొలిటికల్ సైన్స్కి కూడా మీరు ఎనీ డిగ్రీ. ఎంఏ సైకాలజీ ఎనీ గ్రాడ్యుయేట్. సో కొందరికి సైకాలజీ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, మీరు బీఎస్సీ చేశారు లేకపోతే బీకామ్ చేశారు, ఇక్కడ మీరు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే ఎంఏ సైకాలజీకి అప్లై చేసుకోవచ్చు. బికాస్ ఎలిజిబిలిటీ ఏంటి? ఎనీ గ్రాడ్యుయేట్. అండ్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ గ్రాడ్యుయేట్ చేసినా ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ ఎంఏ సోషియాలజీ ఎనీ గ్రాడ్యుయేషన్. మోస్ట్లీ ఈ కోర్సెస్ ఎవరికి యూజ్ అవుతాయంటే ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఈ కోర్సెస్లో ఏదో ఒకటి ఉంది అయితే అప్పుడు అలాంటి వాళ్ళు ఇలా పీజీలో ఇటు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆప్షనల్ సోషియాలజీ ఉంది, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పీజీలో ఎంఏ సోషియాలజీ చేస్తూ అలానే వాళ్ళ ఆప్షనల్ కూడా యూపీఎస్సీలో సోషియాలజీ కదా, అలా వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఇది బెనిఫిట్ అనమాట. సో ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో మీరు ఈ వేలో డిసైడ్ అవ్వచ్చు మీరు ఏ కోర్స్ని చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ 2023లో పెద్ద అప్డేట్ ఏంటి అంటే ఇదే ఎంకామ్. మనకి నార్మల్గా మీరు ఎంకామ్ చేయాలి అంటే డిగ్రీలో కంపల్సరీ బీకామ్ చదివి ఉండాలి. కానీ 2023 ఈ ఇయర్ మాత్రం సిపిగా చేంజ్ చేసింది ఏంటంటే మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ చదివినా ఏ స్ట్రీమ్ చేసినా మీరు ఇప్పుడు ఎంకామ్కి ఎలిజిబుల్. ఇది బిగ్ అప్డేట్. ఎనీ గ్రాడ్యుయేట్, మీరు బీఎస్సీ చేశారు కానీ మీకు ఇప్పుడు ఎంఎస్సీ చేయాలని లేదు, సైన్స్ కోర్సెస్ పైన ఇంట్రెస్ట్ లేదు, సో మీకు ఇంకొక ఆప్షన్ ఎంకామ్ చేయొచ్చు మీరు. సో ఎంకామ్లో మనకి స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, ఎంకామ్ ఐఎస్, ఎంకామ్ ఈకామర్స్, ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంకామ్ ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్, ఎంకామ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో
మీరు డిగ్రీలో బీఎస్సీ, బీటెక్, బీఏ, బీబీఏ ఏది చేసినా ఎంకామ్కి ఇప్పుడు ఎలిజిబుల్. అండ్ ఎంకామ్ కోర్స్ డీటెయిల్స్ నేను మన ఛానల్లో ప్రీవియస్గా అంటే ఎంకామ్ 2 ఇయర్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కోర్స్ ఎలా ఉంటుంది అని మన ఛానల్లో డీటెయిల్గా వీడియో చేశాను. సో ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఎంకామ్ వేరే స్ట్రీమ్ నుంచి ఎంకామ్ తీసుకునే వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ వీడియో ఒక లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో 2023లో ఇప్పుడు ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఏ డిగ్రీ చేసినా ఎంకామ్కి ఎలిజిబుల్. ఎంకామ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏ స్ట్రీమ్ వాళ్ళైనా, బీఏ వాళ్ళు కూడా ఈవెన్ మీరు ఎంకామ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మీరు ఎంఈడి చేయాలనుకుంటున్నారు, కంపల్సరీ బీఈడి ఉంటేనే ఎంఈడి చేస్తాం. బీఈడి కూడా విత్ 55% పాస్ అయి ఉండాలి. బీఈడి 4th సెమ్ అయినా మీరు పర్లేదు, ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. అండ్ కౌన్సిలింగ్ అయి సీట్ వచ్చే వరకు మీకు 4th సెమ్ ఎగ్జామ్స్ అయిపోతాయి. అలానే అప్పటికి మనకి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో చాలామంది నేను డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నాను, బీఎడ్ 4th సెమ్లో ఉన్నాను, అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, మీరు ఇప్పుడే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మీకు 1 year వేస్ట్ అవుతుంది. అది అర్థం అవ్వట్లేదు. నాకు చాలా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వస్తున్నాయి, అక్క నేను బీఏడి 4th సెమ్ చదువుతున్నాను, ఇప్పుడు ఎంఈడికి అప్లై చేసుకోవచ్చా అంటే ఎస్, చేసుకోవాలి కంపల్సరీ. డిగ్రీ 6th సెమ్ వాళ్ళు, బీఈడి 4th సెమ్ వాళ్ళు ఇప్పుడే మీరు సిపిగెట్కి పీజీ చేయాలనుకుంటే అప్లై చేసుకోవాల్సింది. నెక్స్ట్ ఎంపీఈడి, మాస్టర్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో వీళ్ళు బీపీఈడి చేసి ఉండాలి మినిమం డిగ్రీలో 55% మార్క్స్తో. ఎస్సీ అండ్ ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్ ఈజ్ ఎనఫ్. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్. సో ఇప్పుడు ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్లో మాత్రం మనకి ఎనీ డిగ్రీ అనే ఆప్షన్ అయితే లేదు. సో జాగ్రత్తగా ఎవరైతే ఎంఎస్సి కోర్సెస్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ మినిమం ఎలిజిబిలిటీ కండిషన్స్ని ఒకసారి వెబ్సైట్లో వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసి మరీ అప్లై చేయండి. అండ్ నేను ఇక్కడ సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ డౌట్ ఉంటే మాత్రం మళ్ళీ ఇంకొకసారి. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కింద ఉన్న కోర్సెస్ ఏంటి అంటే లైక్ ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, అన్ని సైన్స్ కోర్సెస్, ఎలక్ట్రానిక్స్, జియోగ్రఫీ, ఇలా కంపల్సరీ. ఇక్కడ మాత్రం ఎనీ డిగ్రీ అని లేదు, ఇది గమనించండి. సో మీరు ఎలిజిబిలిటీ ఎంఎస్సికి అప్లై చేస్తున్నట్టయితే ఎలిజిబిలిటీని కంపల్సరీ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఎంఎస్సి బాటనీ మీరు చేయాలనుకుంటున్నారు, కానీ ఎలిజిబిలిటీ ఏంటి, మీరు డిగ్రీలో బాటనీని ఒక సబ్జెక్ట్ లాగా చదివి ఉండాలి అండ్ మినిమం 24 credits అయినా ఉండాలి ఆ సబ్జెక్ట్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ. ఎంఎస్సి కెమిస్ట్రీలో అది ఎనీ టైప్ ఆఫ్ కెమిస్ట్రీ లైక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ. సో ఎంఎస్సి కెమిస్ట్రీకి అప్లై చేయాలంటే బీఎస్సీయే చేసి ఉండాలి. బీఎస్సీలో మళ్ళీ కెమిస్ట్రీని ఒక సబ్జెక్ట్ లాగా, ఒక ఆప్షనల్ లాగా మీరు బీఎస్సీలో కెమిస్ట్రీ చదివి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్లో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. సో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ మీరు చేయాలి అనుకుంటే బీఎస్సీలో మస్ట్ హ్యావ్ అబ్టైన్ బీఎస్సీ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి, లేకపోతే కంప్యూటర్ అప్లికేషన్స్ అయినా చేసి ఉండాలి డిగ్రీలో ఒక సబ్జెక్ట్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్. సేమ్ ఎలక్ట్రానిక్స్ని మీరు బీఎస్సీలో ఒక సబ్జెక్ట్ లాగా చదివి ఉండాలి. ఎంఎస్సి జియోగ్రఫీకి ఎలిజిబిలిటీ వచ్చేసి బీఏ విత్ జియోగ్రఫీ అయినా ఆర్ ఎనీ బీఎస్సీ గ్రాడ్యుయేట్ విత్ 40% మార్క్స్. నెక్స్ట్ ఎంఎస్సి జియో ఇన్ఫర్మాటిక్స్, బీఏ విత్ జియోగ్రఫీ అయినా ఉండాలి మీకు, లేదా బీఎస్సీ, బీటెక్, బీఈ, బీసీఏ ఇవేవి ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు ఎంఎస్సి జియో ఇన్ఫర్మాటిక్స్ చేయడానికి. నెక్స్ట్ ఎంఎస్సి జియాలజీ, ఎంఎస్సి అప్లైడ్ జియాలజీ, ఎంఎస్సి అప్లైడ్ జియోకెమిస్ట్రీ. సో ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎంఎస్సి డిగ్రీలో జియాలజీ సబ్జెక్ట్ని ఒక సబ్జెక్ట్ లాగా, ఒక ఆప్షనల్ లాగా చదివి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ అని కోర్స్ ఉంటుంది. సో ఇలాంటి కోర్సెస్కి మీరు డిగ్రీలో బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్, ఏ డిగ్రీ అయినా సరే దాంట్లో మ్యాథ్స్ని ఒక సబ్జెక్ట్ లాగా, ఒక ఆప్షనల్ లాగా చదివి ఉండాలి మ్యాథ్స్ని. నెక్స్ట్ ఎంఎస్సి ఫిజిక్స్ అయితే డిగ్రీలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ని ఒక సబ్జెక్ట్, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ని ఈ 2 సబ్జెక్ట్స్ ఉండాలి మీకు డిగ్రీలో మీరు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ని చదివి ఉండాలి. నెక్స్ట్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథ్స్, మీరు డిగ్రీలో స్టాట్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ని చదివి ఉండాలి.
నెక్స్ట్ జువాలజీ, ఎంఎస్సి జువాలజీకి ఎలిజిబిలిటీ వచ్చేసి బీఎస్సీలో జువాలజీని ఒక ఆప్షనల్ లాగా చదివి ఉండాలి. ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఇది మొత్తం మనకి 5 సబ్జెక్ట్స్కి కలిసి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, ఫర్మెంటేషన్ టెక్నాలజీ. సో ఈ కోర్స్కి మీరు బీఎస్సీ డిగ్రీ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్, ఈ 5 సబ్జెక్ట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్లో బీఎస్సీ డిగ్రీ ఉంటే మీరు ఈ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. దెన్ ఆర్ ద క్యాండిడేట్స్ మస్ట్ హావ్ స్టడీడ్ కెమిస్ట్రీ యాజ్ వన్ సబ్జెక్ట్, మీరు బీఎస్సీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ లాగా చదివి ఉంటే ఈ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్ అడిషన్ టు అబోవ్ ఎనీ వన్ ఆఫ్ ది లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ మస్ట్ హ్యావ్ ఆల్సో బీన్ స్టడీడ్, ఏదైనా ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ని మాత్రం మీరు చదివి ఉండాలి. ఎక్కడ? డిగ్రీలో. ద క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫర్ మినిమమ్ ఆఫ్ 24 credits ఈచ్ యాజ్ ఆప్షనల్ ఎట్ బీఎస్సీ లెవెల్ are eligible for MSc Biotechnology and MSc Forensic Sciences. The candidates who have studied BSc MLT degree are eligible for MSc Biochemistry and MSc Microbiology. మనకి ఈ కోర్స్ మొత్తం ఇది ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో మీరు పాస్ అయితే ఈ ఎలిజిబిలిటీని బట్టి మీరు ఏదైనా ఒక కోర్సు లైక్ బీఎస్సీ బయోటెక్నాలజీ అయినా చూస్ చేసుకోవచ్చు, అది పాస్ అయిన తర్వాత ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ బయోటెక్నాలజీకి ఎనీ 2 ఆఫ్ లైఫ్ సైన్సెస్లో ఎనీ 2 సబ్జెక్ట్స్ మీరు ఇంక్లూడింగ్ కెమిస్ట్రీ ఆప్షనల్ లాగా డిగ్రీలో చదివి ఉండాలి. ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్లో మాత్రం ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 24 credits ఎట్ బీఎస్సీ. ఎనీ వన్ ఆఫ్ ద అంటే అప్లైడ్ న్యూట్రిషన్ కానీ, న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ న్యూట్రిషన్, ఇలాంటి కోర్సెస్లో ఏదైనా ఒకటి మీరు ఆప్షనల్గా బీఎస్సీలో డిగ్రీలో చదివి ఉండాలి. ఇన్ అడిషన్ టు ద అబోవ్ ఎనీ ఆఫ్ ద లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ ఆర్ కెమిస్ట్రీ, ఏదైనా ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ ఆర్ కెమిస్ట్రీ అయినా చదివి ఉండాలి బీఎస్సీలో. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది మాత్రం ఓన్లీ ఆఫర్డ్ ఎట్ కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ మహిళా విద్యాలయ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్, శాతవాహన యూనివర్సిటీ. సో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎనీ బీఎస్సీ బీటెక్ విత్ ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ ఫుడ్, ఇట్లాంటి కోర్సెస్లో ఇక్కడ ఉన్న ఈ సబ్జెక్ట్లో మీరు ఒక సబ్జెక్ట్ని బీఎస్సీడీలో చదివి ఉండాలి. అండ్ ఎంఎస్సీ సైకాలజీ అయితే ఈ ఎంఎస్సీ సైకాలజీ అనేది మనకు ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ కింద ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ఎంఎస్సీ సైకాలజీకి ఎలిజిబిలిటీ వచ్చేసి బీఏ విత్ సైకాలజీ ఆర్ బీఎస్సీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్కి మీరు ఇది మాత్రం చదవాలి. ఎవరైతే బీటెక్ చేసి ఉన్నారో, బీటెక్, బీ ఫార్మసీ, బీఈ, ఈ గ్రాడ్యుయేట్స్ మాత్రం ఇక్కడ ఉన్న పాయింట్ని ఒక్కసారి చూడండి. బీ ఫార్మసీ, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ హోమ్ సైన్సెస్, బీటెక్, బీ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఎస్సీ కోర్సెస్. కొన్ని ఎంఎస్సీ కోర్సెస్కి వీళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇక్కడ స్పెసిఫై చేసిన డిగ్రీ మీరు చేసి ఉంటే. హౌఎవర్ బీఈ అండ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంఎస్సీ జియో ఇన్ఫర్మాటిక్స్, బీటెక్ ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ are eligible for MSc Food Science and Technology. Graduates with agriculture, veterinary science, pharmacy, fishery are eligible for biotechnology. ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ చేసి ఉన్నారో వాళ్ళు బయోటెక్నాలజీకి ఎలిజిబుల్, కానీ మిగతా బీఎస్సీ కోర్సెస్కి మాత్రం, మిగతా ఎంఎస్సీ కోర్సెస్కి మాత్రం ఎలిజిబుల్ కారు. కానీ మీరందరూ ఎనీ డిగ్రీ అని ఉన్నదానికి ఎలిజిబుల్ అయిపోతారు. సో మీరు బీ ఫార్మసీ అయినా, బీటెక్ అయినా, బీఈ అయినా, ఎనీ డిగ్రీ అని ఉంది కదా మనకి, ఆ కోర్సెస్కి మీరు ఎలిజిబుల్ అయిపోతారు. సో ఎవరైతే బీఫామ్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హోమ్ సైన్స్, బీటెక్ చేసిన వాళ్ళు ఇక్కడ ఈ పీడిఎఫ్లో ఇచ్చిన నోట్ని కంపల్సరీ ఒకసారి చదవండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆర్ మన వాట్సాప్ నెంబర్ ఉంది, స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. అలానే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. సో అక్కడ నుంచి మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ బీఈ అండ్ బీటెక్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అని ఇక్కడ స్పెసిఫై చేశారు. అలానే మ్యాథ్స్కి, ఎలక్ట్రానిక్స్కి. సో ఇది మన డీటెయిల్ ఎలిజిబిలిటీ కండిషన్స్. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి సిపిగెట్ గురించి మొత్తం గైడెన్స్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.